హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన టాపిక్ టెక్నికల్ అనాలిసిస్ ఇన్ ట్రేడింగ్. అసలు ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? సో మనం నేర్చుకోవాల్సిన కొన్ని టెక్నికల్ టర్మ్స్ అండ్ టెక్నికల్ చార్ట్స్, ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ట్రేడింగ్ రిలేటెడ్, వాటన్నిటిని టెక్నికల్ అనాలిసిస్ కిందికి వస్తాయి. సో మనం టెక్నికల్గా చార్ట్లో కానీ మనం స్క్రీన్లో ఏమేమి చూస్తున్నామో ఇది ప్రతి ఒక్కటి టెక్నికల్ అనాలిసిస్ కిందకే వస్తుందండి. సో ఈరోజు వచ్చేసి మెయిన్గా మనం టెక్నికల్ అనాలిసిస్లో ఫస్ట్ బేసిక్ థింగ్ చార్ట్ రీడింగ్. అసలు చార్ట్ ఇది మనకు కనబడేది చార్ట్ అండి, దీన్ని చార్ట్ అంటాం. ఈ చార్ట్ని మనం అసలు ఎలా రీడ్ చేయాలి, చార్ట్లో ఏమేమి చూసుకోవాలి మనం అనేది. సో ఫస్ట్ మనం వచ్చేసి చార్ట్లో ప్రైజ్. సో ప్రజెంట్ ఇప్పుడు చార్ట్ అయితే ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే $62,690 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ ప్రైస్ అనేది మనం ఇప్పుడు ఈ చార్ట్ ద్వారా తెలుసుకున్నాం. సో ఈ చార్ట్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, అంటే ఐదర్ సైడ్కైనా వెళ్తుంది, లేకపోతే పైకైనా వెళ్తుంది, లేకపోతే కిందికైనా వెళ్తుంది. దాన్ని బట్టి మనం ప్రైస్ అనేది మనకు ఇక్కడ దానికి హారిజాంటల్గా మనకు ప్రైస్ అనేది మారుతుంటుంది. సో దీన్ని బట్టి మనం ప్రైస్ తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ అంటే ఇప్పుడు మనకు ప్రైస్ ఇక్కడ ఉంది 62,700 దగ్గర. సో ఇది ప్రతి మినిట్కి, ప్రతి సెకండ్కి, ప్రతి అవర్కి, ప్రతి 4 అవర్స్కి కానీ, డే కానీ ఎవ్రీ టైం చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ప్రైస్ యొక్క యాక్షన్ అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతుంటుంది. సో దీన్ని మనం ప్రైస్ యాక్షన్ అంటాం. సో ప్రైస్ యాక్షన్ అంటే ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది ప్రైస్. దీని యొక్క యాక్షన్ని మనం ప్రైస్ యాక్షన్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. సో నాకు తెలిసి ఇండికేటర్స్ వచ్చేసి బినాన్స్ యాప్లో మనకు లేవు, బట్ ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ అని వేరే మనకు సపరేట్ ఉంది. టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే బై, సెల్, కరెంట్ పొజిషన్, అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్, బై, సెల్, టోటల్ మనం ఎంత పొజిషన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ యావరేజ్ బై ప్రైస్, అంటే యావరేజ్గా బై చేసుకునే ప్రైస్, యావరేజ్ సెల్ ప్రైస్, అండ్ యావరేజ్ పొజిషన్ ప్రైస్. అండ్ వచ్చేసి లాస్ట్ది పొజిషన్ వాల్యూ, రియలైజ్డ్ P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్, అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇవన్నీ టెక్నికల్ అనాలిసిస్ కిందకి వస్తాయండి. సారీ. నెక్స్ట్ మనం చార్ట్లోకి వచ్చేస్తే మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ అని తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం టెక్నికల్ అనాలిసిస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే నిన్న మీకు ఆల్రెడీ డిస్కస్ చేశానండి. నిన్న వీడియో ఎవరైతే చూడలేదో మళ్ళీ వెళ్ళి చూడండి ఒకసారి, మీకు క్లియర్ అవుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే మనం ఒక లెవెల్ని, సపోజ్ ఈ లెవెల్ తీసుకున్నాం అనుకో, ఇక్కడికి వచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ లేచింది, బట్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే లెవెల్కి వచ్చి పైకి లేచింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఇది ఒక సపోర్ట్ లెవెల్ అని మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే రెసిస్టెన్స్ కూడా అలాగే, బట్ మార్కెట్ ఎంతవరకు పడిందో కాదు, పడిన దాన్ని సపోర్ట్ అంటాం. ఎంతవరకు అయితే పైకి వెళ్ళిందో దాన్ని మనం రెసిస్టెన్స్ లెవెల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ లెవెల్ ఇక్కడ ఒకటి,
అండ్ ఇక్కడ వరకు అండ్ ఇక్కడ వరకు. సో ఇదంతా కలిపి మనం ఒక రెసిస్టెన్స్ లెవెల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీరు దీన్ని ఈ రెసిస్టెన్స్ని సపోర్ట్ లాగా ఇంకా వేరే పైనది కూడా తీసుకోండి. సో ఈ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ ఉన్నప్పుడు కింద నుంచి వెళ్ళి రెసిస్టెన్స్ అవుతుంది, పైన గ్రాఫ్కి ఇది సపోర్ట్ అవుతుంది. ఓకే, అండ్ మనం ఫస్ట్ మేజర్గా ఇవి టెక్నికల్ అనాలిసిస్ సేవ్ చేసిన మనం ఫస్ట్ చూసుకోవాల్సింది మార్కెట్ ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది, దాని వాల్యూ అప్వర్డ్ మూమెంటం ఉందా, డౌన్వర్డ్ మూమెంటం ఉందా అని, లేకపోతే సైడ్ వర్డ్స్ ఉందా అని. సో మనం టైం ఫ్రేమ్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకు తెలుస్తుందండి. సో ఇప్పుడు 4 అవర్లో చూసుకుంటే మార్కెట్ అనేది ఇప్పుడు ఇన్ని రోజులైతే సైడ్ వర్డ్కి వెళ్ళింది మార్కెట్, చూసారు కదా, ఇదంతా సైడ్ వర్డ్ మార్కెట్. బట్ ఈరోజు మార్నింగ్ నుండి అయితే మార్కెట్ కంప్లీట్ డౌన్ ఉంది. సో ఇది డౌన్వర్డ్స్ ట్రెండ్. సో ఇది డౌన్వర్డ్స్ ట్రెండ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. చూసారు కదా, ఇది కూడా డౌన్వర్డ్ ట్రెండే, సైడ్కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు ఈరోజు అయితే డౌన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది అప్పర్ ట్రెండ్లో ఉంది. సో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ ఏ డైరెక్షన్లో ట్రేడ్ అవుతుంది, ట్రేడ్ ఏ డైరెక్షన్లో ఉంది, సో ఆ ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ అప్ ఉంది, ఇక్కడ డౌన్ ఉంది, ఇక్కడ సైడ్ ఉంది. సో ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవడం వల్ల మనం ప్రాఫిట్లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా మీకు మిగతా టాపిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తుంటాను. మీరు చూస్తున్న ఈ వీడియోస్ వల్ల మీకు ఏమైనా హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.